వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. నేను మీ అనుపమ అండి. ఇవాళ మనము ఒక హెల్దీ అండ్ వెజిటేరియన్ సూప్ చేసుకుంటున్నాం. మనం అండి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. ఈ ఆయిల్తో పాటు కొద్దిగా బటర్ వేసుకుంటున్నానండి. సో కొంచెం గార్లిక్, కొద్దిగా ఉల్లిపాయలు, I love it when the recipe calls for lots of veggies. I love that recipe. సో మనం ఈ కూరగాయలన్నీ వేసేసుకున్నామండి. మామూలుగా మినిస్ట్రోని సూప్లో ఏదో ఒక బీన్స్ వేసుకుంటారు. ఇది ఏ బీన్స్ అయినా వేసుకోవచ్చు. మీరు వైట్ బీన్స్ వేసుకోవచ్చు, రాజ్మా వేసుకోవచ్చు, లేదా మన ఆఖరికి శనగలు కూడా వేసుకోవచ్చు. తెల్ల శనగలు, ఎర్ర శనగలు, ఏ శనగలైనా సరేనండి, యాజ్ లాంగ్ యాజ్ బీన్స్ వేసుకుంటే బాగానే ఉంటుంది. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం టమాటో ప్యూరీ వేసుకుంటున్నానండి. ఇది స్టోర్ బాట్ది వేసుకుంటున్నాను. నాకు ఇవాళ మనం ప్రాపర్ చేసుకోవడానికి టమాటాలు మాడంటాయి కదండి మధ్యలో, ఆ టైంలో చేస్తున్నాను. అందుకే స్టోర్ బాట్ వేస్తున్నాను. మీకు టమాటాలు చీప్గా ఉంటే చక్కగా టమాటా ప్యూరే చేసేసుకోండి, ఇంకా ఫ్రెష్గా ఇంకా బాగుంటుంది. సో నేను ఒక చెంచా ఉప్పు వేస్తున్నాను దీంట్లో నెక్స్ట్ నేను నీళ్లు పోయబోతున్నాను. మనం ఇంకొంచెం నీళ్లు పోసుకుందాం. నా ఈ టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఒక హాఫ్ స్టాక్ ట్యాబ్లెట్ వేసుకున్నానండి. స్టాక్ ఇవి దొరుకుతాయి మీకు ఇంట్లో. ఓపిక్గా స్టాక్ ప్రిపేర్ చేసుకునే టైం ఉంటే స్టాక్ ప్రిపేర్ చేసుకోండి. నాకు అంత టైం లేదు ఇవాళ, అందుకని ఒక హాఫ్ స్టాక్ ట్యాబ్లెట్ వేసాను. నా పాస్తా కూడా వేసేస్తున్నాను. మినిస్ట్రోని సూపు చాలా హార్టీగా ఉంటుందండి. ఎందుకంటే మీరు బీన్స్ వేస్తారు, మన పాస్తా వేస్తారు, కూరగాయలు వేస్తారు. సో దీన్ని కొంచెం బ్రెడ్, నేను గార్లిక్ బ్రెడ్ చేయడం కూడా చూపిపోతున్నాను. దీన్ని కొంచెం గార్లిక్ బ్రెడ్ తినేస్తే పని అయిపోతుంది. ఇది ఇంకా మూత పెట్టి మరగనిద్దాం. ఇందులో నాకు కొద్దిగా కారం తక్కువ అనిపిస్తుందండి. అసలు వేయలేదు నేనేమి కారం, అందుకని కొద్దిగా పెప్పర్ వేస్తున్నాను. ఇదిగో చూసారా, మన సూప్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము గార్లిక్ బ్రెడ్ చేసుకుందాం అండి. గార్లిక్ బ్రెడ్కి నేను కొంచెం బటర్ తీసుకుంటున్నాను. ఇందులో మనం కొద్దిగా గార్లిక్ వేసుకుందాం, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆర్గానో వేసుకుంటున్నాను. దీన్ని నేను చక్కగా కలుపుకుంటున్నాను అన్నమాట. మన గార్లిక్ బటర్ రెడీ. ఇంత సింపుల్ అండి గార్లిక్ బ్రెడ్ చేసుకోవడం అంటే. పిల్లలేమో ఒకటే బయట నుంచి తెప్పించి మనని వాయించుతుంటారు. ఏదైనా బ్రెడ్, మీ దగ్గర ఉన్న బ్రెడ్ తీసుకోండి. మాకు ఈ మధ్య సార్డో బ్రెడ్స్ దొరుకుతున్నాయి. హైదరాబాద్లో సార్డో బ్రెడ్ తెప్పించాను, ఎలా ఉంటుందో చూద్దామని దానికి పోస్తున్నాను. మనం ఇందులో కొంచెం బటర్ వేసుకున్నామండి, కొద్దిగా అంటే చాలా కొద్దిగా. అన్బటర్డ్ సైడ్ వేద్దాము గార్లిక్ బ్రెడ్ది. ఇది రెడీగా ఉన్న బ్రెడ్తో చేసుకునే గార్లిక్ బ్రెడ్ చేసుకునే విధానం. బ్రెడ్ బేకింగ్ అంత ఈజీ కాదండి, కొంచెం అడ్వాన్స్డ్. మీరు కావాలి అంటే నాకు డిఎం చేయండి, నేను సరిపడా రిక్వెస్ట్ వస్తే అప్పుడు బ్రెడ్ బేకింగ్ టేకప్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అండ్ బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోద్దు. సైనింగ్ ఆఫ్, యువర్ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. Thank you, Andy. Bye-bye.